టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోయపల్లి వద్ద భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిర్వహించినటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొని అనంతరం జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి తదనంతరం బోయపల్లి వద్ద రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించి జన హృదయ నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం జీఎంఆర్ మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం ఎండనక వాననక చలిని మంచును తట్టుకొని అలు పెరగకుండా 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ వినోద్, సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బెనహర్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మరియు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని, పేదల పెన్నిధి, అలుపెరగని పోరాటం చేస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినాన్ని మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాలంటే యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య వ్యక్తిగా అలుపెరగని పోరాటం చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండకు వానకు చలికి తట్టుకొని 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడి గుండె తట్టుతూ అందరినీ కలుస్తూ అందరి సమస్యలు తెలుసుకొని భారతదేశం ఏకంగా ఉండాలి, భారతీయులమంతా ఒకతాటిపై ఉండాలని చెప్పేసి ముందుకు వెళ్ళిన మహానుభావుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. ఈరోజు యావత్ భారతదేశ ప్రజలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేమంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఆయన పోరాట పటిమ, ఆయన చేస్తున్న పోరాటం, ఆయన ప్రజలకు చేస్తున్న సేవను మేమందరం కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని తప్పక అధికారంలోకి తీసుకొస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే మా ధ్యేయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి శ్రీ భావి భారత ప్రధాని, మా ప్రియతమ నాయకులు, పేదల పెన్నిధి శ్రీ రాహుల్ గాంధీ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.